జనసేన అధినేత హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె మోడల్, డిజైనర్, హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ను వివాహం చేసుకున్నారు. వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆ తర్వాత పవన్, రేణు విడాకులు తీసుకొని విడిపోయారు. పిల్లలిద్దరూ రేణు వద్దే ఉంటున్నారు. కొంతకాలం అన్నింటికీ దూరంగా ఉంటూ వచ్చిన రేణు దేశాయ్ ఆ తర్వాత టీవీ షోల్లో పాల్గొంటూ వస్తున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. ఈ క్రమంలో మాజీ భర్త పవన్ కళ్యాణ్పై కూడా రేణు దేశాయ్ మాట్లాడుతూ ఉంటారు. తాజాగా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. దేశాయ్ తన చేతికి ఉన్న పచ్చబొట్టును ఫోటో తీశారు. ఆ ఫోటోను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. కొన్నిసార్లు చిత్రం పదాల కంటే బిగ్గరగా మాట్లాడుతుంది. నా పచ్చబొట్టు మౌనం పరమశీలమని చెబుతుంది అని రాసుకొచ్చారు. ఆమె ఈ పోస్టుతో పాటు ఎలక్షన్స్ 2024 హ్యాష్ ట్యాగ్ పెట్టారు. దీంతో ఇది రాజకీయ పోస్టుగా మారింది. పవన్ కళ్యాణ్ సపోర్ట్గానే పోస్టు చేసినట్టు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా పచ్చబొట్టులో పవన్ అనే పదం స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ జనసేన, టీడీపీ, బీజేపీతో కలిసి ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. పవన్ ప్రచారం కూడా ముమ్మరం చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్పై రాళ్ల దాడి కూడా జరిగింది. గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం సాయంత్రం యాత్ర కొనసాగుతూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్పై రాయి విసిరాడు.